ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఎటు నుంచి పడితే అటు నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మరి ఆటో మామ బ్రో ఎటు పోతాడో మనం అయితే లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోదాం. నైస్ డ్రైవ్ బ్రో, అలానే వెళ్ళాలి. చూడండి ఇట్లా రాంగ్ రూట్లో వస్తారు, అస్సలు రావద్దు. ఇట్లా మంచి స్పీడ్లో వస్తుండే కాక మళ్ళా. వీ హ్యావ్ ప్రిఫర్డ్ దిస్ రూట్. ఓహ్ 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 ఓహ్. Hi guys, what's up? This is Rukman. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. It's 12:27 in the morning. Right now we are here at the Hindi Mahavishwavidyalay. Have to take left from here. Right now we are heading towards Raniganj. సో యాక్చువల్గా రాణిగంజ్కి మనం హిమాయత్ నగర్ మీద నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కినామంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ దగ్గర కలుస్తాం. సో అందుకని చెప్పేసి ఇలా వచ్చేసాం అన్నమాట మనం. ఓహ్ 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 ఓహ్. అండ్ హియర్ వీ కెన్ పుల్ అవర్ మషీన్ like a beast. So this is the reason why I have preferred this route. చుట్టుపక్కల ఏం లేకపోయేసరికి కొంచెం బోరింగ్గా ఉంటుంది. కాకపోతే టైం తొందరగా కవర్ అవుతుంది. మనం ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఎటు నుంచి పడితే అటు నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మరి ఆటో మామ బ్రో ఎటు పోతాడో మనం అయితే లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోదాం. సో చూడండి మనకు హైదరాబాద్ మొత్తం మన కింద ఉంది ఇప్పుడు లిటరల్గా. యాజ్ ఐ సెడ్ బిఫోర్, రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ రాణిగంజ్. అంటే మన బస్సులో ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ మీద వెళ్తున్నాం. చిన్న వర్క్ ఏం కాదు, చాలా పెద్ద వర్కే. కానీ అంత పెద్ద వర్క్ మాకు చాలా చిన్నగా అయిపోయింది. మేబీ మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు కదా, దాంట్లో బైక్ వీడియోస్ అండ్ బస్సెస్ వీడియోస్ ఉంటాయి. ఈ బస్సెస్ వీడియోస్ ఎందుకు ఉన్నాయి మామా బ్రో అని అంటే, మనకు బస్సెస్ ఉన్నాయి కాబట్టి బస్సెస్ వీడియోస్ నేను చేయగలుగుతున్నా. ఇక విషయానికి వస్తే మా ఫ్యామిలీ వచ్చేసి ఈ బస్సెస్ బిజినెస్లకు 2009లో ఎంటర్ అయింది. సో మనకు అప్పుడు అలాట్ అయిన బస్సులు 2014లోనో 15లోనో మళ్ళీ రీప్లేస్మెంట్ వచ్చినాయి. సో అవే బస్సులు మళ్ళీ ఇప్పుడు 2023లో రీప్లేస్మెంట్ వచ్చాయి. రీప్లేస్మెంట్లో బస్సు వచ్చిందని చెప్పేసి ఖాళీగా ఉంటే ఎలా మామా బ్రో, మనం కొత్త బస్సు కొనాలి. సో కొత్త బస్సు కొనాలంటే దానికి ఒక చాసీ కొనాలి, దాని మీద బాడీ ఫ్యాబ్రికేట్ చేయించాలి. ఇవన్నీ చేయించాలంటే మన దగ్గర పైసలు కావాలి. సో ఈ పైసల కోసం మనం ఏం చేయాలి, ఫినాన్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. యాక్చువల్గా బయట ఫినాన్స్ కోసం కష్టాలు ఎలా ఉంటాయంటే, మనం ఆ బస్సు యొక్క అలాట్మెంట్ లెటర్ తీసుకొని అన్ని బ్యాంకులు ఎదుటి పరిగెత్తాలి. అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని కానీ సిబిల్ స్కోర్ని కానీ చెక్ చేసి దాని బేస్ మీద మనకు వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. కొత్త వాళ్ళకైతే నానా రచ్చ ఉంటుంది. మనం 2009 నుంచి ఇదే బిజినెస్లో ఉంటున్నాం. మనకు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కొంచెం ర్యాపో ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఉంటున్నాం అని కాదు, 2009 నుంచి బస్సెస్ని ఫినాన్స్లో తీసుకొని ఆ ఫినాన్సెస్కి రెగ్యులర్గా ఈఎంఐ పే చేస్తున్నాం కాబట్టి మనకు వాళ్ళ దగ్గర అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరికైనా ఫినాన్స్ కావాలంటే అందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. మాకు ఒక వింత సంఘటన ఏంటంటే, 2019 టెండర్లో నా పేరు మీద బస్సులు వచ్చినాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో ప్రభాకర్ అన్న అని చెప్పేసి ఉండేవాడు. అతను ఇప్పుడు హిందూజా ఫినాన్స్లో ఉన్నాడు. ప్రజెంట్ మనకు ఫినాన్స్ ఇచ్చేది అతనే. మేము ఇప్పుడు ప్రజెంట్ హిందూజా ఫినాన్స్లోనే ఫినాన్స్ తీసుకుంటున్నాం. సో అప్పుడు 2019లో ఏమైందంటే, మాకు టెండర్ వచ్చిన నెక్స్ట్ డేనే, ఆ రోజు యాక్చువల్గా దీపావళి పండుగ అయిపోయిన నెక్స్ట్ డే ఇంటికి వచ్చి ఆ సైన్స్ తీసేసుకొని 2 days లో మాకు బిల్ అనేది ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అశోక్ లేదండ్ చాసీ ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి వెళ్ళిపోయింది. అతని దగ్గర లోన్ తీసుకోవడం వల్ల మనకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో అన్న ఇంటికి వచ్చి మొత్తం లోన్ ప్రాసెసింగ్ చేసుకొని పోయిండు. సో ఇది కంప్లీట్లీ బికాస్ ఆఫ్ రెప్యుటేషన్ విత్ ద బ్యాంక్ అనమాట. మనకు బ్యాంకర్ ఇస్తున్న రెప్యుటేషన్ లేకపోతే చాలా తిరగాల్సి వస్తుంది. బండ్లు ఏంది ఇట్లా పార్క్ చేసారు దగ్గరికి. ఓకే, సో సక్సెస్ఫుల్లీ ఇందాక చెప్పినట్లు మన ఫినాన్స్ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళకి వచ్చిన రిసిప్ట్ కావాలంట, మార్జిన్ మనీ రిసిప్ట్ ఫ్రమ్ ద బాడీ బిల్డర్ ఆర్ కోచ్ బిల్డర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది మనం ఈవినింగ్లో ఇచ్చేస్తే మనకు అమౌంట్ రేపు డిస్బర్స్ అవుతుందంట చాసీ వాళ్ళకు. బాడీ బిల్డర్ ఆర్ కోచ్ బిల్డర్కి అమౌంట్ వచ్చేసి 50% కంప్లీట్ అయిన తర్వాత డిస్బర్స్ అవుతుందంట. మనం వచ్చిన ఫస్ట్ వర్క్ అయిపోయింది. సెకండ్ వర్క్ వచ్చేసి మనకు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లోన్ సెంటర్లో ఉంది. చూడండి, ఇది ఇట్లా బయటికి పెట్టిర్రు. పొరపాటున మిర్రర్ తగిలితే కింద పడతాం. మనం వచ్చిన 2 వర్క్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వర్క్ వచ్చేసి బస్ ఫినాన్స్ గురించి, సెకండ్ వర్క్ వచ్చేసి కార్ ఫినాన్స్ గురించి. బస్ ఫినాన్స్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అండ్ కార్ ఫినాన్స్ వచ్చేసి ఎండ్ అవుతుంది. రెండింటికి చాలా కోఇన్సిడెన్స్ ఉంది కదా, అలా వెళ్ళాలి. వెనక చూసుకోవద్దు, వెహికల్స్ ఏమొస్తున్నాయి అవన్నీ పట్టించుకోకుండా
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోవాలి. తర్వాత తగిలిన తర్వాతకి 10 మందిని పిలిచి రచ్చ చేయాలి. యాక్చువల్గా బస్ వచ్చేసి మా డాడీ పేరు మీద ఉంది అండ్ ఆయన సైన్స్ చేశాడు. దాని తర్వాతకి గ్యారంటర్ నేను. సో నా సైన్స్ కూడా కావాలని చెప్పేసి ప్రాసెస్ ఆపిర్రు. మనకు ఫినాన్సెస్ అనేవి చాలా తొందరగా దొరకాలి, లోన్స్ అనేవి తొందరగా మనకు అప్లై చేసినట్టునే రావాలి అని అనుకుంటే మన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ని అండ్ సిబిల్ స్కోర్ ని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఈఎంఐస్ ని టైం టు టైం పే చేయాలి. అలా పే చేస్తేనే మనకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు లోన్స్ వస్తాయి. యాక్చువల్గా మేము బస్ కి 42 lakhs లోన్ తీసాం. సో ఈ 42 lakhs లోన్ వచ్చేసి మనం హిందూజా ఫినాన్స్ లో తీసుకున్నాం. లాస్ట్ టైం వచ్చేసి ఐసిఐసిఐలో తీసుకోండి, అంతకుముందు ఇండస్ఇండ్లో తీసుకోండి. సో ఈసారి హిందూజా ఫినాన్స్లో తీసుకుంటున్నాం. సో హిందూజాలో ఎందుకు తీసుకుంటున్నాం అనే పాయింట్కి వస్తే, లాస్ట్ టైం ఐసిఐసిలో వర్క్ చేసిన ప్రభాకర్ అన్న ఇప్పుడు హిందూజాలో వర్క్ చేస్తుండు. సో మేము ఆయన దగ్గరే లోన్ తీసుకున్నాం. సో ఎందుకనంటే మనకు యాక్చువల్గా బయట చాలా బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే మేము ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వము అది ఇది అని అంటున్నారు. నీకు ఆర్టీసీతో ఏం సంబంధం? నా పోర్ట్ఫోలియోతో సంబంధం కదా. ఆ పోర్ట్ఫోలియో మంచిగా ఉంటే నువ్వు ఇవ్వాలి, అంతేగాని నీకు ఆర్టీసీ వాళ్ళతో సంబంధం ఏంటి? నీకు ఆర్టీసీ వాడు కాదు కట్టేది, ఎండ్ ఆఫ్ ద డే నేను కడతాను నీకు. సో నువ్వు అది కన్సిడర్ చేయాలి. సో చలో లెట్ ఇట్ బి, దీన్ని వదిలేద్దాం. సో ఇందాక చెప్పినట్లు మనకు ప్రభాకర్ అన్న హిందూజా ఫినాన్స్లో మనకు 42 lakhs లోన్ ఇప్పించిండు. 42,26,000 చేంజ్ వచ్చింది ఫండింగ్ మనకు. సో మనకు ఈ ఫండింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 2 daysలో అయిపోయింది. 2 daysలో ఎలా అంటే మనకు ఎప్పుడైతే లోన్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పామో అన్న కొంచెం డాక్యుమెంట్స్ అడిగాడు. డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసిన తర్వాతకి అన్న గద్వాల్ వెళ్ళాడు, అక్కడ సైన్స్ తీసుకున్నాడు. అప్లికెంట్ మా నాన్న, నేను గ్యారెంటర్. అన్న వచ్చిన తర్వాతకి నేను ఇక్కడ వెళ్ళి సైన్స్ చేశాను. వాళ్ళకి ఇంకొక డాక్యుమెంట్ అవసరం అంట, సంథింగ్ ఒక మార్జిన్ మనీ డాక్యుమెంట్ అని చెప్పేసి బాడీ బిల్డర్ నుంచి. ఆ డాక్యుమెంట్ నేను ఈవినింగ్ లోకి పెట్టేస్తే రేపు ఈవినింగ్ కల్లా మేము ఏ చాసీ అయితే తీసుకోవాలనుకుంటున్నాము, మేబీ ఐచర్ కానీ అశోక్ లేలాండ్ కానీ టాటా కానీ, సో ఆ చాసీ మేకర్కి చెక్ అనేది వెళ్ళిపోతుందంట. సో ఇంత ఫాస్ట్గా ఎవరికి ఫినాన్స్ అవ్వదు. నీకు 2 daysలో ప్రాసెస్ అనేది ఎవరికి అవ్వదు. ఈవెన్ మాకు లాస్ట్ 2019 టెండర్స్లో కూడా ప్రభాకర్ అన్న దగ్గరుండి టెండర్స్ అయిపోయిన నెక్స్ట్ డే దివాలి, దాని తర్వాతకి నెక్స్ట్ రోజు వచ్చిండు, సైన్స్ వేయించుకున్నాడు. ఆ నెక్స్ట్ డేనే చెక్ పంపించాడు అశోక్ లేలాండ్ వాళ్ళకు. అప్పుడు మనం అశోక్ లేలాండ్ చాసీ తీసుకున్నాం, ఒక 2 chasis. బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిది. సో ఇలాంటప్పుడు మనకు యూజ్ అవుతుంది. చూడండి మనకు లోన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అది కూడా చిన్న లోన్ కాదు, 42 lakhs లోన్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇట్లా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా, సిబిల్ స్కోర్ కొంచెం అటు ఇటు ఉండి, ఈఎంఐ టైం పే చేయకుండా ఉన్నాం అనుకోండి, మనం లోన్స్ కోసం అడుక్కోవాలి. బయట ఒక దందా నడుస్తుంది. ఆ దందా ఏంటంటే ఇలా సిబిల్ స్కోర్ ప్రాపర్గా లేని వాళ్ళకు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నీట్గా లేని వాళ్ళకు లోన్లు రావంటే వాళ్ళకు కూడా లోన్లు వస్తాయి. కాకపోతే బ్యాంక్ మేనేజర్లు ఈజీగా ఇవ్వరు, వాళ్ళ దగ్గర నుంచి అంతో ఎంతో అమౌంట్ వసూలు చేస్తారు లంచం రూపంలో. నైస్ డ్రైవ్ బ్రో, అలానే వెళ్ళాలి. దాని తర్వాతకి 15 daysలో మనకు చాసీ వస్తుంది. దాని తర్వాత మనం బాడీ బిల్డింగ్ చేయించాలి. దాని తర్వాతకి చూడండి ఇట్లా రాంగ్ రూట్లో వస్తారు, అస్సలు రావద్దు. ఇట్లా మంచి స్పీడ్లో వస్తుండే కాక మళ్ళా. సో హియర్ వీ హ్యావ్ టు టేక్ రైట్. దాని తర్వాతకి బస్సు తీసుకెళ్ళి వితిన్ 90 days లోపు ఆపరేట్ చేయాలి లేదా ప్రొవైడ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇఫ్ ఇన్ కేస్ లేదనంటే మనకు డైలీ బేసిస్ మీద ఫైన్ ఉంటుంది. అది 500, 1000, 2000 అనేది మన టెండర్ అగ్రిమెంట్ ఫామ్లో ఉంటుంది. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.